సో ప్రాబ్లం రీడ్ చేశారా? సో మీరు ప్రాబ్లం కరెక్ట్గా రీడ్ చేస్తే చూడండి వాడు ఏమి ఇచ్చాడో చెప్పండి. రైట్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ 0,5 when the axes are rotated to an angle 30 degrees. అంటే ఏంటి మనకి ఇచ్చింది? రైట్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ 0,5 అంటే ఒక పాయింట్ ఇచ్చేసాడు, అది తీసుకుందాం. గివెన్ పాయింట్ అది P అనుకుందాం, 0,5. ఓకే, దీనికి ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఈ పాయింట్కి న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ చేయమన్నాడు. మరి ఇది ఈ పాయింట్ ఏంటిది? ఓల్డా న్యూనా? ఇది వాడు ఇచ్చింది. దిస్ ఈజ్ ద ఓల్డ్ పాయింట్. సో అదే రాస్తున్నా. ద గివెన్ పాయింట్ P ఎక్కడది? అది ఇన్ ఓల్డ్ సిస్టమ్. ఇన్ ఓల్డ్ సిస్టమ్ అని రాస్తాం. ఓల్డ్ సిస్టమ్ అయితే వీటిని ఏమనుకోవాలి? స్మాల్ ఎక్స్. ఓకే, ఓల్డ్ అయితే స్మాల్ లెటర్స్ అనుకోవాలి. ఓకే, ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ప్రాబ్లం లేదో కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏంటిది? ఇది యాంగిల్. దాన్ని దేంతో డినోట్ చేస్తాం? గివెన్ యాంగిల్ ని థీటాతో డినోట్ చేస్తాం, 30 degrees. మీకు ఎప్పుడైతే యాంగిల్ కనపడిందో దిస్ ఈజ్ ద రొటేషన్ ఆఫ్ యాక్సెస్. ఇందులో రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అనమాట. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అయినప్పుడు అంతకుముందు మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్లో అయితే యాంగిల్ ఇవ్వడు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అని సమ్ 2,3 ఏదో ఒకటి ఇస్తాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి యాంగిల్ ఇచ్చేసాడు కాబట్టి సో దిస్ ఈజ్ ద రొటేషన్ ఆఫ్ యాక్సెస్. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ వచ్చిన వెంటనే మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ టేబుల్ గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్ గుర్తుంచుకొని కరెక్ట్గా రీడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఈ టేబుల్ గుర్తు చేసుకునే ముందు మీరేం ఫైండ్ చేయాలి? న్యూ కోఆర్డినేట్స్ కదా. లెట్ ద పాయింట్ ఇన్ న్యూ సిస్టమ్ ఈజ్ P క్యాపిటల్ X, క్యాపిటల్ Y అనుకొని ఈ టేబుల్ని క్లియర్గా మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకోండి. ఆ టేబుల్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? థీటా. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ X, క్యాపిటల్ Y తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటారు? స్మాల్ ఎక్స్, స్మాల్ వై తీసుకోండి. ఇక్కడ మనకి యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? ఫార్ములాస్ వచ్చేసరికి కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా కాస్ థీటా. ఈ టేబుల్ని ఫామ్ చేసుకొని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం క్లియర్గా ఈ టేబుల్ ఫామ్ చేసుకున్నారు. ఓకే, సరే ఈ టేబుల్ తీసుకున్నారు. ఈ టేబుల్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీకున్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మీకున్న వాల్యూస్ ఏమేంటి? క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఉన్నాయా? స్మాల్ ఎక్స్, స్మాల్ వైస్ ఉన్నాయా? లేదంటే ఇంకేమున్నాయా? వాటి ప్లేస్లో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లేదు అంటే ఇప్పుడు మీరు ఫైండ్ చేయాల్సింది ఏంటిది? మీరు ఫైండ్ చేయాల్సింది క్యాపిటల్ X, క్యాపిటల్ Y, అంతే కదా. గుడ్. ఈ క్యాపిటల్ X, క్యాపిటల్ Y అంటే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ ద క్యాపిటల్ X. క్యాపిటల్ X రావాలంటే ఎలా రావాలి? ఇలా రావాలి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అని రాస్తారు. బట్ కాకపోతే ఈ ఎక్స్తో ఇంటూ చేస్తాం. ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అని చెప్పి క్యాపిటల్ X రాస్తాం. సేమ్ అలానే క్యాపిటల్ Y కావాలి కాబట్టి మైనస్ సైన్ థీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ థీటా ఇంటూ వై అని చెప్పి రాస్తాం. ఓకే, అది లేదు అంటే డైరెక్ట్గా మీకు స్మాల్ ఎక్స్ వాల్యూ, స్మాల్ వై వాల్యూ అనేవి చెప్పేశాను. ఓకేనా, ఆ ప్రాసెస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్యాపిటల్ X, క్యాపిటల్ Y వాల్యూ. సో దేర్ ఫోర్ వాట్ వీ హ్యావ్ టు రైట్? దేర్ ఫోర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద క్యాపిటల్ X వాల్యూ, అలానే క్యాపిటల్ Y వాల్యూ ఫైండ్ చేయాలి. సో క్యాపిటల్ X అన్నప్పుడు ఇది ఇలా రావాలని చెప్పాను. 1 minute అమ్మా, ఎవరిదో నాయిస్ బాగా వినపడుతుంది. ఇక్కడ చూడండి, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? ఇలా వస్తే ఏమవుతుంది? క్యాపిటల్ X వాల్యూ స్మాల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ స్మాల్ వై సైన్ థీటా. అలానే క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు
minus x sin theta plus y cos theta. మీకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. క్యాపిటల్ ఎక్స్కి క్యాపిటల్ ఎక్స్ రాశాను. స్మాల్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఉంది చూడండి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ వీ హ్యావ్ టు రైట్ 0 ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత ఉంది? 30 degrees ప్లస్ y వాల్యూ ఎంత ఉంది మనకి? 5 sin 30 degrees 5 into sin 30 degrees. Same to same process. Capital Y is equal to minus 0 into sin 30 plus 5 into cos 30 degrees. So ఇక్కడ 0 into anything, 0 into anything ఏమవుద్ది? 0. ఓకే, ఇంకా అక్కడ ఏం అవసరం లేదు, డైరెక్ట్ 0. 5 into sin 30 degrees ఎంత? 1/2. అలానే y is equal to 0 into anything, 0 plus 5 into cos 30 degrees. How much the cos 30 degrees? √3/2. So x is equal to 5/2, y is equal to 5 into √3/2. So ఇవి new coordinates. Therefore the new coordinates are 5/2 comma 5√3/2. Okay, okay, read the given problem. Okay, if the axes are rotated through an angle, what will be given? 30 degrees. యాంగిల్ ఇచ్చేసాడమ్మా. ఎప్పుడైతే మీకు యాంగిల్ ఇచ్చాడో ఇది ఏ ప్రాసెస్ అని చెప్పి నేర్చుకోవాలి మీరు? రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దెన్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 1, 2 ఇన్ ద న్యూ సిస్టమ్. అంటే ఏం ఫైండ్ చేయమన్నాడు? 1, 2 అనేటువంటి పాయింట్ ఇచ్చాడు, దానికి న్యూ సిస్టంలో ఫైండ్ చేయమన్నాడు. అంటే ఇదేంటిది? ఓల్డా న్యూనా ఇచ్చింది మనకి? ఓల్డ్ ఇచ్చి దానికి న్యూలో ఫైండ్ చేయమన్నాడు. ఓకే, గుడ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ గివెన్. ఏం కనబడుతుంది? గివెన్ యాంగిల్ ఉందా? థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు? గివెన్ పాయింట్. ఎక్కడది అది? అది గుర్తుపెట్టుకోవాలి మీకు. గివెన్ పాయింట్ ఇన్ ఓల్డ్ సిస్టమ్ ఈజ్, అది ఇచ్చేసాడు, P 1, 2 అన్నాడు. సో 1, 2. సో ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఏమనుకోవాలి? స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకున్నా. మనం ఫైండ్ చేయాల్సింది ది పాయింట్ P ఇన్ న్యూ సిస్టమ్ ఈజ్. ఎలా తీసుకుంటాం? ఈజ్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై. సో వెంటనే మనం రొటేషన్ ఆఫ్ యాక్సెస్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? టేబుల్ ఫామ్ చేసుకోవాలన్నాను. మీరు టేబుల్ ఫామ్ చేసినందుకు మార్క్స్ ఏం పడవమ్మా. నేనేం చెప్తున్నానంటే టేబుల్ ఎందుకు ఫామ్ చేయాలంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టేబుల్ ఫామ్ చేయమంటున్నా, అంతే. ఓకేనా? టేబుల్ గుర్తుపెట్టుకునేది మీరు ఫామ్ చేసుకోవడానికి, ఈజీగా ఫామ్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఇమాజిన్ చేసుకొని క్యాపిటల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ వై రాసుకోండి, అది మీ ఇష్టం అనమాట. నేను డైరెక్ట్గా రాస్తున్నా. ఓకే, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఆ టేబుల్ని ఒకసారి మైండ్లో పెట్టుకొని చెప్పండి. స్మాల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ స్మాల్ వై సైన్ థీటా. ఓకే, అది. నెక్స్ట్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. అది మైండ్లో గుర్తుపెట్టుకొని రాసుకోండి. లేదు అంటే టేబుల్ ఫామ్ చేసుకొని దాన్ని చూసి రాసినా ఓకే. ఓకే, టేబుల్కి మార్క్స్ ఏం పడవు. సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ అంటే 1, థీటా అంటే 30 degrees, స్మాల్ వై అంటే 2, థీటా అంటే 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. ఎక్స్ 1 ఇంటూ కాస్ 30 ప్లస్ 2 ఇంటూ సైన్ 30. నెక్స్ట్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ
cos 30. So x is equal to 1 into cos 30 value root 3 by 2, 2 into sin 30 value 1 by 2 minus 1 into idemo sin 30 1 by 2, 2 into cos 30 value root 3 by 2. So we can get here x is equal to రెండిటికి denominator సేమ్ ఉన్నాయమ్మా by 2 రాసేసుకొని 1 into root 3 plus 2 into 1 2. The same process y is equal to ఇక్కడ కూడా denominator సేమ్ ఉన్నాయి. So minus 1 into 1 minus 1 plus 2 into root 3 2 root 3. So they are the answers. Okay. Therefore the new point. Therefore the new coordinate, new point P ఏమవుతుంది డైరెక్ట్గా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ అంటే రూట్ 3 ప్లస్ 2 బై 2 నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ 2 రూట్ 3 బై 2. సో దిస్ ఈజ్ ద పాయింట్. రేష్మాను సిహెచ్ మౌనికను వీళ్ళిద్దరిలో నాయిస్ ఒకటి వస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోలేదు అనుకుంటా, లౌడ్ స్పీకర్ పెట్టారు, బాగా నాయిస్ వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఆ ప్రాబ్లం స్టడీ చేయండి అమ్మా. ఏమి ఇచ్చాడు మనకి? న్యూ పాయింట్ ఇచ్చేసాడా? ఓకే, ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ P ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు 4, -3 అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ P ఉన్నాయంట, అవి ట్రాన్స్ఫార్మ్ అయినాయి అంట. ఎలా? 4, -3గా ట్రాన్స్లేట్ అయిపోయినాయి. అంటే ఏంటి? P పాయింట్ చేంజ్ అయిందని ఇచ్చేసాడు. చేంజ్ అయిందంటే అది న్యూనా ఓల్డ్ అయినా? చేంజ్ అయింది అంటే న్యూ పాయింట్ ఇచ్చేసినట్టు. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటిది? వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ 135 degrees, యాంగిల్ ఇచ్చాడు 135 degrees, దెన్ ఫైండ్ P అన్నాడు. అంటే దెన్ ఫైండ్ P అంటే వాడు చేంజ్ అయిన పాయింట్ ఇచ్చేసి పాయింట్ P ఫైండ్ చేయమన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? మనం ఫైండ్ చేయాల్సింది ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఫైండ్ చేయమని. ఓకే, సో ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఫైండ్ చేయమని ఎలాగ అర్థమైందంటే మనకి ద యాక్సెస్ ఆర్ ద పాయింట్ P ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు అన్నాడు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందని చెప్పి ఇచ్చాడు కాబట్టి మనం అది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే గివెన్ పాయింట్ ఎందులో ఇచ్చాడు? ఇన్ న్యూ సిస్టమ్. అర్థమైందా ప్రాబ్లం? న్యూ సిస్టంలో ఇచ్చాడు అని చెప్పి మనకి ఎలా అర్థమైందని. సో న్యూ సిస్టమ్ కాబట్టి హౌ డు యూ టేక్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై. ఇది అయిపోయింది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు యాంగిల్ ఎంత ఇచ్చాడో చూద్దాం. గివెన్ యాంగిల్ theta is equal to 135 degrees. ఇది ఇంపార్టెంట్ అమ్మా. యాంగిల్ theta 135 degrees ఇస్తే మనకి యాంగిల్స్ వచ్చేసరికి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees ఉంది. ఎక్యూట్ యాంగిల్ మాత్రమే ఉన్నాయి మనకి. మోర్ దాన్ 90 degrees అయితే మనకి తెలియవు. ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలి అంటే 90 ప్లస్ కనుకుంటే, 90 కంటే అబవ్ ఉంటే దీన్ని 90 ప్లస్ అని చెప్పి రాసుకోండి. సో దీన్ని ఏమని రాయొచ్చు? 135 degreesని 90 ప్లస్ 45 రాయొచ్చు, లేదు అంటే 180 మైనస్ 45 degrees అని కూడా రాయొచ్చు. అది మీ ఇష్టం. 180లోంచి 45 తీసేసేయండి, 135 వస్తుంది. లేదంటే 90 ప్లస్ సంథింగ్ ఎంత యాడ్ చేస్తే వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో దిస్ ప్రాసెస్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఓన్లీ వెన్ ద యాంగిల్ షుడ్ బి అబౌవ్ 90 degrees ఉంటే ఇలా రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్లో ఉన్నాం కాబట్టి, రొటేషన్ ఆఫ్ యాక్సెస్లో ఉన్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే యాంగిల్స్ని ముందే ఫైండ్ చేద్దాం. మనకి ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ ఏమున్నాయి? సైన్ తీటా ఒకటి ఉంది, కాస్ తీటా ఒకటి ఉంది. సో తీటా వాల్యూ వచ్చేసరికి 135 degreesని ఏం చేయాలి మనం? 90 ప్లస్ తీటాగా రాస్తే 45 degrees. మనకి ట్రిగ్నోమెట్రిక్లో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా అవుతుంది. అలానే సైన్ 90 ప్లస్ తీటా వచ్చేసరికి కాస్ తీటానే అవుతుంది.
అలానే కాస్ 90 ప్లస్ తీటా వచ్చేసరికి 90 మైనస్ తీటానేమో సైన్ తీటా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ట్రిగ్నామెట్రీలో మీకు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం లేదు కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఫార్ములాస్. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా, సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా, కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా వాల్యూస్ ఇవి. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది అనేది చూడండి ఇక్కడ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకు జరుగుతున్నా. సో ఈ ఫార్ములాస్ ఇవి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఫార్ములా చెప్పాము, సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఫార్ములా ఏం చెప్పాను చూడండి. సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా వాల్యూ ఇది ఇక్కడ ఉంది చూడండి. సైన్ 90 ప్లస్ తీటా కాస్ తీటా. తీటా అంటే ఇక్కడ ఎంత ఉంది, 45 degrees యూజ్ చేస్తే. సో దట్ ఈస్ సైన్ 45 degrees, విచ్ ఈస్ ద వాల్యూ. Sin 45 degrees is 1 by root 2. In the same process, this can also be written as cos 135 degrees. So cos of 135 can also be written as 90 plus 45. So this is of the form 90 plus theta. Cos 90 plus theta form అమ్మాయి. Cos 90 plus theta. So ఇక్కడ formula అయిపోయింది. Cos 90 plus theta value వచ్చేసరికి minus sin theta. So here we have to write minus sin theta means 45 degrees. దట్ ఈజ్ -1/√2 అవుతుంది. సో ఇవి ముందే ఫైండ్ చేసి ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఇప్పుడు మనం టేబుల్ ఫామ్ చేయాలి కదా. ఈ టేబుల్లో ఇప్పుడు మీరు ఫైండ్ చేయాల్సింది ఏంటిది, ఓల్డ్ పాయింట్. లెట్ ది ఓల్డ్ పాయింట్ పి స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై అనుకోండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకుంటే ఇప్పుడు మనకి టేబుల్ గుర్తుంది కదా, ఆ టేబుల్ మీరు ఫామ్ చేసుకొని స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఫైండ్ చేసిన ఒకటే. సో స్మాల్ ఎక్స్ స్మాల్ వై, ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై తీసుకోండి. దిస్ ఈజ్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా, సైన్ తీటా కాస్ తీటా. ఇది టేబుల్. ఈ టేబుల్ ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఫైండ్ చేయాల్సింది ఏంటిది, స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ ఫైండ్ చేయాలి కాబట్టి ఇలా రావాలి మీరు. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ తీటా మైనస్ వై ఇంటూ సైన్ తీటా. అలానే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ తీటా వై ఇంటూ కాస్ తీటా ఇలా రాసుకోవాలి. సో ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చేది ఏంటిదో చెప్పండి క్లియర్గా. స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ రావాలి కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ వైలే ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా ప్లస్ మైనస్ కదా క్యాపిటల్ వై సైన్ తీటా. నెక్స్ట్ స్మాల్ y is equal to x sin theta plus capital Y cos theta. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ చూడండి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఎంత ఉన్నాయో చూడండి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ వచ్చేసరికి 4, క్యాపిటల్ వై వచ్చేసరికి -3. ఓకే, అది గుర్తుపెట్టుకోండి -3. ఇంకోటి వచ్చేసరికి కాస్ తీటా సైన్ తీటా వాల్యూ డైరెక్ట్ ఫైండ్ చేసాం. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -1/√2. సైన్ తీటా వాల్యూ సరే డైరెక్ట్ ఇక్కడ ఫైండ్ చేసాం 1/√2. మనకి 90 అబవ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసామమ్మా. ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్గా రాయండి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఎంత అయింది 4 ఇంటూ కాస్ తీటా వాల్యూ ఎంత -1/√2 అయింది. మైనస్ వై అంటే -3 ఇంటూ సైన్ తీటా వాల్యూ ఎంత అయింది 1/√2. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా వాల్యూస్ చూడండి. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ 4 ఇంటూ సైన్ తీటా వాల్యూ 1/√2 ప్లస్ క్యాపిటల్ వై వాల్యూ -3 ఇంటూ -1/√2. మీరు ఒకసారి సింపుల్గా అబ్జర్వ్ చేస్తే రెండిటికి డినామినేటర్ √2నే ఉంది. ఇక్కడ 4 ఇంటూ -1 -4 అవుతుంది. సో -4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +3. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా డినామినేటర్ √2 రాస్తే 4 మైనస్ ఇంటూ మైనస్ +3 అవుతుంది. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు -1/√2, y ఈజ్ ఈక్వల్ టు 7/√2. ఓకే, దేర్ ఫోర్ ది ఓల్డ్ కోఆర్డినేట్స్
వరల్డ్ కోఆర్డినేట్స్ ఆర్ -1/√2 7/√2. ఓకే, అర్థమైందా? ఇవి ప్రాబ్లమ్స్. ఓకే, మనకి ఎప్పుడు కూడా ఏంటంటే యాంగిల్ వచ్చేసరికి మోర్ దాన్ 90 degrees ఇస్తే ఫస్టే సైన్ తీటా కాస్ తీటా ఇది ఇలా ప్రాసెస్ ఫైండ్ చేసుకోండి. 90 ప్లస్ తీటా 90 ప్లస్ తీటా కాస్ 90 ప్లస్ తీటా ఎంత, కాస్ 90 మైనస్ తీటా ఎంత, అదోసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా?